గుంటూరు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు ఉక్కువాదం తెలుపుతున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు తాజాగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి విక్రయదారులు, వినియోగదారులతో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయి, నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. 2 రోజుల వరకు అంటే టెస్ట్ చేయకముందు 2 రోజులకి తాగి ఉంటే దీంట్లో పాజిటివ్ వస్తుంది. సో ఇది టెస్టింగ్ కిట్. సో ఇది మనం ఇప్పుడు 300 టెస్ట్ ఆల్రెడీ చేసాము. దాంట్లో 30 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ 300లో మాక్సిమం మనం ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, గాంజా కేసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనం టెస్టింగ్ చేసాము. సో ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్ గా అది చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా ఇప్పుడు తాగినాక నా దగ్గర గాంజా లేదు, గాంజా దొరకలేదు కదా, నేను తాగట్లేదు, నా దగ్గర నేను అటువంటిది చేయని అనేది చెప్పేది లేదు. సో ఇది టెస్ట్ చేస్తే వాట్ అనేది తెలుస్తుంది. సో ఈ టెస్టింగ్ కిట్ ద్వారా మనకి మంచి పరిణామాలు వస్తున్నాయి. ఇంకా కూడా దాన్ని వైడ్ స్ప్రెడ్ గా చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ గంజాయి మీద ఉక్కుపాదం నొక్కడం జరుగుతుంది. సో గంజాయి ఎక్కడా దొరికినా అది తాగే వాళ్ళు ఉండొచ్చు, అమ్మే వాళ్ళు ఉండొచ్చు, అందరి మీద చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈరోజు నాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద దుగ్గిరాల కొత్త లాక్స్ దగ్గర రేడ్ చేస్తే అక్కడ 12 మంది ముద్దాయిలు గాంజా కన్జ్యూమ్ చేస్తూ గాంజా అమ్ముతూ దొరికారు. ఈ 12 మంది ముద్దాయిల్లో 5 మంది అమ్మేవాళ్ళు గాంజా వాళ్ళు తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి వాళ్ళు కన్జ్యూమర్స్ ఎవరైతే తాగే వాళ్ళు ఉన్నారో వారికి అమ్ముతున్నారు. అదేవిధంగా 7 మంది వాళ్ళు గాంజా కన్జ్యూమర్స్ వాళ్ళని కూడా ఈ అరెస్ట్ చేసి ఈరోజు ఈ కేసులో ఈ 5 మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర నుంచి 2.5 kgs గాంజా అప్రాక్సిమేట్లీ వర్త్ అరౌండ్ 20,000, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ 2,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి దగ్గుపాటి రాజశేఖర్. ఇతను దుగ్గిరాలలో ఉంటాడు. ఇతను కోరాపుట్ వెళ్ళి, ఒడిశాలో కోరాపుట్ వెళ్ళి గాంజా తెచ్చేసి ఇక్కడ A2 to A5 వరకు ఈ నలుగురికి అమ్ముతూ ఉంటారు. సో A2, A3, A4, A5 పంచకుల మునీంద్ర, షేక్ నాగూర్ బాబు, ఏమినేని లక్ష్మీనారాయణ, ఎర్లగడ్డ శశాంక్ వాళ్ళు నలుగురు కూడా ఈ రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి గాంజా తీసుకొని దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. అదేవిధంగా చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఫర్దర్ ఎవరైతే తాగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా 7 మంది మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే ఈ ఏవైనా ఉన్నారో వాళ్ళను మనం యూరిన్ టెస్ట్ చేపిస్తే వాళ్ళకి యూరిన్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. సో రీసెంట్ గా మన జిల్లాలో ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ తేవడం జరిగింది. ఎవరైతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో, ఎవరైతే గాంజా అమ్ముతున్నారో వాళ్ళని మనం యూరిన్ టెస్ట్ చేపిస్తున్నాం. సో వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేసి ఉంటే ఆ యూరిన్ టెస్ట్ లో వాళ్ళకి పాజిటివ్ గా వస్తుంది. సో ఆ యూరిన్ టెస్ట్ ఎవరికైతే పాజిటివ్ గా వస్తుందో దట్ మీన్స్ వాళ్ళు గాంజా తాగారు, గాంజా కన్జ్యూమ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి గాంజా కొనుక్కున్నారు, ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, ఏమైనా అమ్ముతున్నారా అనేది మొత్తం నెట్వర్క్ ని మనం అనర్థ చేయగలుగుతాము. సో ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ఇప్పటి వరకు 3 చోట్ల మనం 300 టెస్టులు చేయడం జరిగింది. 300 టెస్టులో ఆల్మోస్ట్ 30 మందికి పాజిటివ్ రావడం జరిగింది. సో దాని మీద కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో కూడా 2 కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరిన్ టెస్టింగ్ కిట్స్ లో పాజిటివ్ రావడంతో దాంతో కూడా మనం ఫర్దర్ వాళ్ళ నెట్వర్క్ గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రేడ్ చేయడం జరిగింది. సో ఎంతమందిని పట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా
గాంజా తాగి ఉండి వాళ్ళ దగ్గర ఏం దొరకకపోయినా కూడా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎవరు కూడా ఇప్పుడు గాంజా తాగినాక ఎవరు కూడా ఎస్కేప్ అయ్యేది, తప్పించుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ద్వారా. సో యూరిన్ టెస్టింగ్ కిట్స్ ను కూడా రాబోయే రోజుల్లో ఇంకా వైడ్ స్ప్రెడ్ గా మనం టెస్టింగ్ కి వాడుకుంటున్నాము. యూరిన్ టెస్టింగ్ కిట్స్ టెస్టింగ్ కోసం మనం మేజర్ గా ఏవైతే పాత నేరస్తులు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, పాత గంజా కేసు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళని మనం టెస్టింగ్ చేపిస్తున్నాము. తొలాని సబ్ డివిజన్ లో టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి సబ్ డివిజన్ లో కూడా 200 టెస్టులు చేయించాము. సో ఇది 50 రోజులు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే మళ్ళా గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ మీద పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు లాస్ట్ 2 months లో మనము 4 మీద పీడిఎఫ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఆమె మీద PNDS యాక్ట్, మిగతా 3 మీద మనం పీడిఎఫ్ పెట్టాము. ఎవరైతే మళ్ళీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మళ్ళా గాంజా కేసులో ఇన్వాల్వ్ అయితే మనం వాళ్ళని పర్మనెంట్ గా పీడిఎఫ్ కింద పెట్టి దాంట్లో బెయిల్ కూడా ఉండదు. సో వాళ్ళు 1 సంవత్సరం పాటు లోపల ఉంటారు. పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళి మనం వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాములు మనం కండక్ట్ చేశాము. సో గాంజా తాగితే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి, పరిణామాలు ఏమేమి ఉంటున్నాయి, ఎలా మీ జీవితం నాశనం అవుతుంది, దాని మీద వివరంగా అందరికీ డీటెయిల్ గా చెప్తున్నాము. సో దట్ వాళ్ళు అర్థం చేసుకుని ఇటువంటి డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని. అదేవిధంగా ఈ మన కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కూడా రెగ్యులర్ గా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 40 కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు మంచి కేసు పట్టుకున్న సీఎం వెంకటగిరి రూరల్ బ్రహ్మం, అదేవిధంగా SI దుగ్గిరాల వెంకటరవి వాళ్ళ టీంకి సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.